మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ నగరంలో ప్రైవేట్ హాస్పిటళ్ళు దారుణంగా తయారయ్యాయి అని చెప్పుకోవచ్చు. రీసెంట్లీ ఒక 2 నెలల కిందట కూడా ఒక చనిపోయిన బాడీ మీదకి వెళ్ళి బంగారం దొంగతనం చేసిరని చెప్పేసి కూడా హాస్పిటల్ కూడా ధర్నా చేయడం జరిగింది. నిజామాబాద్లో ప్రగతి హాస్పిటల్లో ఒక ఏజ్డ్ ముసలామె నిన్న రాత్రి ఛాతీలో నొప్పితోటి ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఇక హాస్పిటల్లో జాయిన్ చేయడంతో ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో ఆమె మృతి చెందినట్లు కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. ఇక ఆమె ఒంటి మీద ఉన్న 18 గ్రాముల బంగారం కనబడతలేదని చెప్పేసి కూడా ఆందోళనకు దిగడం జరిగింది. ఆ డాక్టర్లను అడగగా వాళ్ళు మేము తనిఖీలు చేసి ఒకసారి మేము చూసి చెప్తామని చెప్పేసి ఏదైతే హాస్పిటల్ సిబ్బంది ఉన్నారో మృతురాల దగ్గరికి పోనీయకుండా ఆపుతున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజామాబాద్లో మొదటిది కాదు. ఈ హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది చాలా మట్టుకు ఇదే పనులుగా పెట్టుకుంటున్నారు. చనిపోయిన బాడీల మీదకి వెళ్ళి బంగారాలు దొంగతనం చేయడము. ఇక దీంట్లో ఏంది అని అంటే హాస్పిటల్లో సీసీ కెమెరాలు కూడా పని చేయకపోవడము వీళ్ళకి ఆశ్చర్యానికి కూడా గురి చేస్తున్నదని చెప్పవచ్చు. ఇక మృదురాలు ఆరోగ్యం బాగలేదు అన్న క్రమంలో నిన్న సాయంత్రం జాయిన్ చేయడంతో ఈ రోజు ఉదయం చనిపోయారని చెప్పడంతో ఎవరైతే మృతి చెందిందో ఆమె మెడల నుండి బంగారం అపహరించారని చెప్పేసి ఇక ఆ బాడీ దగ్గరికి కూడా బంధువులను కానీ ఎవరిని కానీ పోనివ్వట్లేదు. ఏమైంది అని చెప్పేసి అడగగా పంపిస్తాము, ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పి చెప్పుకుంటా మాయ మాటలు చెప్పుకుంటా ఇలానే నయం తీస్తున్నారని చెప్పేసి కూడా బాధితులు వాపోతున్నారు. నిజామాబాద్ లోని ప్రగతి హాస్పిటల్లో ఈ కథన కూడా జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. డాక్టర్లు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని సరిది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ కాకపోతే బాధితులు మట్టుకు పోలీసులకు కంప్లైంట్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాలనీ ఉంటారు. అమ్మకు హార్ట్ రావడం వల్ల నిన్న 4 గంటలకు సోమవారం 4 గంటలకు పేషెంట్ తీసుకొని వచ్చి మబ్బున అడ్మిట్ చేసినాం సార్. ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డు కూడా వర్తించాయని చెప్పింది సార్. సరే ఓకే, అమ్మ కంటే ఎక్కువ ఏం లేదని ఎంతైతే అమౌంట్ కూడా కట్టడానికి కూడా ఒప్పుకున్నాం సార్. ఇక్కడ ఈ చైన్ మొత్తం ఇల్లు మొత్తం గేమ్ ఆడుతున్నారు. లక్ష్మీరెడ్డి హాస్పిటల్ ప్రగతి హాస్పిటల్ సార్. అమ్మ మేళ 18 గ్రాముల చైన్ మాయమైపోయింది. ఐసు వార్డులో 18 గ్రాముల చైన్ మాయమైపోయింది ప్రగతి హాస్పిటల్. అంటే ఎవరి మీద అనుమానం? మొత్తం ఇక్కడ ఈ స్టాఫ్ ఈ ప్రగతి హాస్పిటల్ ఇక్కడ ఎవరైతే అమ్మకు ట్రీట్మెంట్ చేసిండ్రో, ఎవరైతే అమ్మకు సేవలు చేసిండ్రో సిబ్బంది మీద మాకు డౌట్ ఉంది. అంటే పోలీస్ కంప్లైంట్ రానివ్వలేదు. పోలీస్ కంప్లైంట్ వాళ్ళు ఇవ్వనివ్వట్లేదు. 10 నిమిషాలు టైం అనుకుంటే ఇప్పటివరకు 4 గంటలు ఆపింది సార్. 4 గంటలు ఆపింది. చనిపోయిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు ఉంటాయి, ఎంత ఆశ ఉంటుంది మనిషి దగ్గరకు పోవాలా, అమ్మ పైన పడి ఏడవాలా, అమ్మ మళ్ళా తిరిగిన లోకాలకు పోయింది, మా అమ్మ మళ్ళీ మాకు కనిపించేది. అమ్మ దగ్గరకు పోయే కూడా మాకు నోచుకోలేకపోతున్నాము ఈ ప్రగతి హాస్పిటల్ వాళ్ళ వల్ల. టైం ఇవ్వండి, చెక్ చేస్తామే అంటుంది సార్. టైమే అడుగుతున్నారు. ఆ సీసీ ఫుటేజ్ అంట ఇప్పటికి 4 వచ్చిన టెక్నీషియన్లు ఆ సీసీ కెమెరా ఓపెన్ అయితే లేదు సార్. అది ఆ శవాన్ని పట్టుకొని మరి ఇక్కడ ఎంతసేపు మేము ఉండాలి, ఇట్లా మేము ఎంతసేపు బాధపడాలా, అసలు ఏంది మాకు న్యాయం కావాలి సార్.